సో ఇప్పుడు నానమ్మ తర్వాత ఎక్కువ నీకు ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఎవరు లేరు బ్రో. అమ్మ నాన్న లేరా? అంటే అమ్మ నాన్న ఇక తర్వాత ఇక నాకు మా డాడీ ఓకే ఎక్కువ సపోర్ట్. ఇక డాడీ మా చెల్లె. ఓకే. మా డాడీ మా ఏం చేస్తే చెల్లి ఏం చదువుకుంటుంది? చెల్లెది కూడా ఎంబీఏ అయిపోయింది. తను జాబ్ ట్రై చేస్తుంది, యాక్చువల్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంది. ఓకే. సో అంటే నానమ్మ అంటే మన రక్తం కాబట్టి ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ విధంగానే బయట అంటే నీ ఈ ఇండస్ట్రీలో అంటే నువ్వు ఉన్న దాంట్లో నీకు ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువ ప్రొటెక్షన్ అంటే నీ గురించి బాగా ఆలోచించి మంచిగా ఎదగాలి, మంచిగా ఉండాలి, టైంకి తినాలి అట్లా చూసుకున్న వ్యక్తులు ఎవరు? నాకు అంటే ప్రీతి బ్రో. ఓకే. అంటే అంటే మళ్ళీ అట్లనే చూసుకుంటే మళ్ళీ అట్లనే ప్యాంపరింగ్ చేస్తాం అంటే అంత అంటే మంచి అయితే మంచి, చెడు అయితే చెడు నిక్కసుగా చెప్తుంది డైరెక్ట్. అది కరెక్ట్ అంటే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదని అంటే కరెక్ట్ కాదు అట్లా. ఓకే. అంటే నువ్వు ప్రీతి ఎప్పుడైనా గొడవలు పడ్డారా? ఓ చాలా అయితే మా మధ్య. ఓకే. సో అంటే మీది ఫ్రెండ్షిప్ అనుకోవచ్చా, లవ్ అనుకోవచ్చా? ఫ్రెండ్షిప్ బ్రో. ఫ్రెండ్షిప్. ఓకే. అంటే ఎప్పుడన్నా అంటే తన సైడ్ నుంచి కానీ ఏమన్నా గొడవ జరిగినప్పుడు, నీ సైడ్ నుంచి ఏమన్నా గొడవ జరిగినప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడతారు తర్వాతనా? నేనే. నువ్వే? నేనే. ఓకే. అంటే నాకు అంటే నా మెంటల్ ఎట్లా అంటే ఈ చిన్న విషయానికి దూరం అయ్యేంత గొడవ ఎందుకు అని నా ఫీలింగ్. అంటే ఏ విషయంలో ఎవరితోటైనా కూడా ఒక చిన్న విషయం మీద దూరం అయిపోయేంత సిచ్యువేషన్ ఎందుకు తీసుకోవడం అని నా ఫీలింగ్. అందుకే ఒక మాట మాట్లాడితే ఏమున్నది, తగ్గుతే ఏమున్నది బ్రో, నిమిషం ముచ్చట తగ్గినా ఏమన్నా కిరీటాలు దిగుతానే మనకేమన్నా. ఓకే. అట్లా నా ఫీలింగ్. సో మాట్లాడదా వెంటనే.